విజయనగరం జిల్లా బాడంగి మండలం లక్ష్మీపురం పంచాయతీకి నిధులు మంజూరు కాక అభివృద్ధి పనులు అటకెక్కాయి. బాడంగి మండలంలో 25 పంచాయతీలుండగా ఎస్టీ పంచాయతీగా ఉన్న లక్ష్మీపురం అధికార యంత్రాంగం వచ్చి వెళ్లినా నిధులు మంజూరు మోక్షం కలగడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ సర్పంచ్ పాలవలస పార్వతి, ఎంపీటీసీ పాలవలస గౌరవ్ తమ సొంత నిధులను వ్యయం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బేబీ నాయన దృష్టికి తీసుకువెళ్తామని చెబుతున్నారు. విజయనగరం జిల్లా బాడంగి మండలం లక్ష్మీపురం పంచాయతీ అయినా విరుగులపాకుల జ్ఞాన కాపురస్తులైన లక్ష్మీపురం సర్పంచ్, కేవలం ఎంపీటీసీ, ఎస్టీసీఎల్ జనరల్ సెక్రటరీ అయిన పాలవలస గౌరవ్ నేను మాట్లాడుతున్నాను. మీడియా మిత్రులతో అందరూ కూడా తెలియపరుచుకుంది ఒకటే, మరి ఈ 6 నెలల్లో మా లక్ష్మీపురం గ్రామానికి మీరు సెంట్రల్ టీం కానీ స్టేట్ టీం కానీ ఏది వచ్చినా విజయనగరం జిల్లాలో లక్ష్మీపురం బాడంగి మండలంలో లక్ష్మీపురం పంచాయతీనే సెలక్షన్ చేస్తుండ్రు. అందుకోసం దయచేసి మీడియా మిత్రులందరూ కూడా తెలియపరిచిన తోటనే దీన్ని ఎవరైనా సరే దయచేసి వీలుగా ఎస్టీ పంచాయతీ అయినప్పుడు కూడా కనీసం నిధులు లేకుండా బృందావనంలో ఎన్నో సుమారు 6 నెలలు 10 టీంలు ఆ గ్రామం రావడం వచ్చింది. మరి జిల్లా అధికారులు వీళ్ళకి మా గ్రామాన్ని పంపిస్తుండ్రు, లేకపోతే మండలాధికారులు పంపిస్తుండ్రు, మరి ఎవరో మా విలేజ్ని సెలక్షన్ చేసి పంపిస్తుండ్రు కానీ తెలియడం లేదు. మీరు అందుకోసం పంచాయతీలో నిధులు లేకుండా మా దాన్ని వచ్చిన అధికారులే మీరు ఆ గ్రామాన్ని పరిశుభ్రం, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కాలువలు బాగున్నవే, నీరు బాగుందా, మీ స్కూల్ బాగుందా, అదే గుర్తించడానికి వస్తారు. మీరు వచ్చిన వాళ్ళే సందరించి పంపించాలంటే సుమారు మొన్న సెంట్రల్ టీం వచ్చిందంటే సుమారు ఒక 50,000 రూపాయలు ఖర్చు అయ్యాయి. మీరు పంచాయతీలో నిధులు లేవు. నిధులు లేకుండా ఆ పంచాయతీ ఒక సర్పంచ్ ఎస్టీ విత్ అయినప్పుడు మీరు ఆ సర్పంచ్ వచ్చిన వాళ్ళు గుర్తించకపోతే ఒక బాధ, గుర్తించితే నిధులు లేకుండా చేతి డబ్బులు పెట్టి ఎంతకాలం మనం చేయగలమని చెప్పేసి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం.